ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మీడియా ముఖంగా రావడానికి కారణం, మొన్నటి రోజున ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారు టీటీడీ గురించి, హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. అందుకోసమే ఈరోజు మీడియా ముఖంగా మేము ముందుకు వచ్చాను. అయితే ప్రకాష్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఏం చేస్తున్నావు? గాడి రాస్తున్నావు నువ్వా? టీటీడీ టికెట్లో అమ్ముకునే చేస్తున్నావు తప్పు నువ్వా? నువ్వు ఏం చేస్తున్నావాడా? ఏమండి టీటీడీ బోర్డు మెంబర్ ఏం చేస్తున్నావు? భానుప్రకాష్ రెడ్డి గారికి చెప్తున్నాము. వచ్చాను. అయితే మరి ఫస్ట్గా మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డి గారిని గాడిదలు కాస్తున్నావా అని మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు, మరి మీరు అసెంబ్లీకి పోకుండా మీరు గాడిదలు కాస్తా ఉన్నారా అని చెప్పి మీకు సూటిగా ప్రశ్న చేస్తున్నాను. అయితే మరి టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి మాట్లాడడం, మరి 2019 నుంచి 24 వరకు ఏ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం అమ్ముకుందన్న విషయాన్ని కూడా మీరు క్లారిటీగా వివరించాలని కోరుతా ఉన్నాను. అలాగే నాశనం చేసే ఆంధ్రప్రదేశ్లో నాశనం చేస్తామనుకున్నారు మీరు ఈ బీజేపీ వాళ్ళు. మీకు ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు పోయే కాలం వచ్చింది. ఖచ్చితంగా మీరు ఇప్పటికన్నా దాన్ని మానుకొని, ఈరోజు ఇప్పటి నుంచైనా మానుకొని దాన్ని వదిలిపెడితే మీకు ఒక మర్యాద ఉంటుంది. లేదంటే మీకు ఉన్న మర్యాద కనుక ఖచ్చితంగా పోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పాపము పండింది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి మీ పాపాలు పండి మీకేమో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందనే విధంగా మిమ్మల్ని చూసి అయితే ఆంధ్రప్రదేశ్లో నాశనం చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి, కూటమి అని చెప్పి మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మరి సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని నోచుకోకుండా మరి నాశనం చేసింది మీరు కాదా అని మరి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి మీరు నాశనం అయిపోతారు, తర్వాత మీ పాపం పండింది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరి పాపం పండితే ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారని మీకు సూటిగా తెలియజేస్తున్నాను. మీ పాపం పండింది కాబట్టే ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే మీరు మాట్లాడితే మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునింది అసెంబ్లీ సాక్షిగా ఆలూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలని తప్ప మీరు మీడియా ముఖంగా మాట్లాడాలని కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీ సాక్షిగా పనిచేయాలని మీకు సూచిస్తూ